ఎవరైతే ముందుకు వస్తారో వారిని జైల్లో పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా మంత్రి లోకేష్ గారు నిన్న కార్యకర్తలతో సమావేశంలో ప్రస్తావించారు. ఏంటి ఇంకా వారి తీరులో మార్పుని మీరేం గమనించారు? ఇంకా ఏం మార్పు కనపడటం లేదు కదా ఈ వైసీపీ కావచ్చు వారి అధినేత విషయంలో, ఏం చెప్తారు? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. మనకి కొన్ని రెండు ముతక సామెతలు ఉన్నాయి సార్. కుక్క తోక పట్టి గోదావరి ఉరికినా దాని వంకర పోదు అనేది మనకు సామెత. అలాగే ఎలుక తోలు ఎంత ఉతికినా దాని నలుపు పోదు అనేది. జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలకు సంబంధించినటువంటి ఆ సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ మారదు. అవన్నీ ఒక గూటి పక్షులు ఆ చెట్టు మీద కూర్చున్నాయి, అక్కడి నుంచే వాటి కార్యకలాపాలు చేస్తూ ఉంటాయి. అంతేగాని వాళ్ళలో మార్పు వస్తుందని ఏదైనా ఆశిస్తే అది అత్యాశ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మారడు, అతను డిఎన్ఏలో లేదు. అతను పెరిగిన నేపథ్యం ఆ ఫ్రాక్షనిస్ట్ మైండ్, ఫ్రాక్షనిస్ట్ పోకళ్ళు. తండ్రి అధికారం అంది వచ్చింది, ఆ రోజుల్లో దొరికినగా దోచుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒక పార్టీ పెట్టి ఆ రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి ఆయన ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం, ఆ సానుభూతిని క్యాష్ చేసుకొని పార్టీ పెట్టడం. అది ముందు ఇతన్ని నమ్మలేదు, ఒక 64 సీట్లకు పరిమితం చేశారు. ఇక ఆ తర్వాత నన్ను గుర్తించరేమో ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల అనుకొని ఇక అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించడం. ఏదైనా సరే చెప్పి ప్రజల్ని నమ్మించాలి, అందుకు అబద్ధాలు చెప్పాలి, ఏమైనా చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని నాకు ఒక ఛాన్స్ అంటూ తల్లిని చెల్లిని రోడ్ల మీదకి తీసుకొచ్చి కార్యక్రమాలు చేశాడు. అధికారానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు విశ్వరూపాన్ని చూపించాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచింది పావల, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దోచింది రూపాయి. దాదాపు 4-5 లక్షల కోట్లు ముఖ్యమంత్రిగా దోచేశాడు. ఇక ఎందులో ఎంత దోచాడు అనేది లెక్క లేదు. అందిన గాడికి అందినట్టు ఆయన దోచాడు, దొరికిన గాడికి దొరికినట్టు నాయకులు కార్యకర్తలు దోచారు. ఈ దోపిడీని ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పి పోలీసులు ఉపయోగించారు. పోలీసులతో చేత కట్టడి చేయించడం, ఉద్యమాలు చేస్తామన్న వాళ్ళకి, నిరసన తెలుపుతామన్న వాళ్ళ ఇంటికి పోలీసులు పంపించడం, వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఆపేయటం, ఎవరైనా మీడియాలో మాట్లాడితే వాళ్ళని అరెస్టు చేయటం, రకరకాలుగా. ఇక అతను ఈ అబ్నయితో కబ్నహి అనేటువంటి పద్ధతిలో సర్వే రాళ్ల మీద బొమ్మలు, ఆఫీసుల్లో బొమ్మలు, లెటర్ ప్యాడ్ మీద బొమ్మలు, పార్టీ ఆ గవర్నమెంట్ ఆఫీసులకి పార్టీ రంగులు, ఇక ఎన్ని చేయాలో. ఇక అది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజలకు ఆస్తి హక్కు కూడా లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం, ఎన్ని చేయాలన్ని చేశాడు. ఏదో నేను బటన్ నొక్కితే జనం ఆ డబ్బులు తీసుకొని నాకు ఓట్లు వేసేస్తారు, నేను 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా దోచుకోవచ్చు అని చెప్పి కలలు కన్నాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం సభలు, దాని బయటకు వస్తే ఆ రోజుల్లో పరదాలు, చెట్లు నరికించడాలు, షాపులు మూయించడాలు, కర్ఫ్యూ పెట్టడాలు, అసలు ఎవరిని మాట్లాడకుండా దూరంగా ఉంచడాలు, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని కలవకుండా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అవటాలు, 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడటాలు. అక్కడెక్కడో కిమ్స్ అని ఒకడు ఉన్నాడు కదా ఉత్తర కొరియాలో, అతన్ని ఆదర్శంగా తీసుకొని నేను పరిపాలన చేయాలా, ఇది మా సొత్తు,
ఇది రాష్ట్రం అనేది మా పులివెందల్ లాంటి ఒక ఎస్టేటు. దీన్ని పరిపాలించడానికే నేను మా నాన్న పుట్టాం. మా నాన్న చనిపోయాడు కాబట్టి నెక్స్ట్ నేనే 30 సంవత్సరాలు పరిపాలన చేయాలా అని కలలు కన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులండి. ఎంత విఘ్నులు అంటే ఎక్కడ ఉద్యమాలు చేయడానికి అవకాశం రాకపోయినా, ఏ రకంగా కట్టడి చేసినా రాత్రి 2 గంటల వరకు క్యూలో నుంచొని ఓట్లేసి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా బుద్ధి మారలా. నేను ముందు చెప్పాను కదా, కుక్కతోక పట్టుకొని గోదావరి ఉరికినా, ఎలుకతోలు ఎంత ఉతికినా వాటి స్వభావాలు పోవని, ఓడిపోయినా సరే అన్న బయటకు వస్తే మాస్, అన్న స్టెప్ వేస్తే మాస్. అది చావు పదకలించడానికి వెళ్ళినా డీజిల్ ఉండవలసిందే, మోటార్ సైకిళ్ళకి సైలెన్సర్లు తీసేయవలసిందే, రప్ప నినాదాలు ఉండవలసిందే, పొట్టేలు తలకాయల్లా నరుగుతామని చెప్పి ఫ్లెక్సీలు ఉండవలసిందే, బిర్యానీలు మందు పోయించి అది గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, హైదరాబాద్లో సిబిఐ కోర్టుకి వెళ్ళినా, ఇంకా రైతుల దగ్గరికి వెళ్ళినా, పొలంలోకి వెళ్ళినా సరే డీజిల్ ఉండాల్సిందే. అంటే అతనికి ఒక అభద్రతా సరే, భావాన్ని ఏదైనా రఫీ గారు మీరు చెప్పినట్లుగా ఇవన్నీ ప్రజలు గమనిస్తారు, గమనించి సరైన సమయంలో సరైన తీర్పు గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో రాబోయే ఎన్నికల్లో కూడా అలానే ఉంటుంది తీర్పు. నేను ఒకటే మాట చెప్తా, అతనికి ఏంటంటే ప్రజా మద్దతు నాకు రోజు రోజుకి కోల్పోతున్నాను. నేను ఈ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమం నాకంటే 3 రెట్లు అమలు జరుపుతుంది. రైతులకు కానీ అన్ని వర్గాలకు కానీ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అభివృద్ధిలో, కంపెనీలు తీసుకురావడంలో, రోడ్లు తీసుకురావడంలో, అమరావతి కట్టడంలో, పోలవరం కట్టడంలో. ఎన్ని నన్ను మర్చిపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో నేను వస్తే ఒక 2-3 వేలు 4 వేల మంది జనం నన్ను సీఎం 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 అంటుంటే బాగుంటుందని చెప్పి ఆయనంతకు ఆయన ఆత్మ సంతృప్తి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కిరాయి జనాన్ని తీసుకొచ్చి రెప్ప అనిపించుకుంటా ఉన్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పోయినసారైనా అనుకోకుండా 11 ఇచ్చాం, ఇస్తే వాళ్ళు ఎవరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళకి మనం ఓట్లు వేయటం అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చేసింది. ఇక ఎన్నికలు ఎప్పుడు జరిగిన 29లో జరిగినాయి అనుకోండి, జరిగితే ఆ 11 కూడా వచ్చే పరిస్థితి లేదు. పులివెందల్లో కూడా కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి కరెక్ట్, పులివెందుల్లో కూడా అందరూ